నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శ్రీహరికోట షార్ కేంద్రంలో నిర్వహించిన నేషనల్ స్పేస్ డేలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. అంతకుముందు డిప్యూటీ సీఎంకు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. 2 విద్యార్థులు మృతి, 4 విద్యార్థులు అస్వస్థకు సంబంధించిన సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కండతడి పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓదార్చారు. పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేస్తామని, తల్లిదండ్రులు ఎలాంటి భయం లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరారు. ఇద్దరు చిన్నారులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కొన్ని దురదృష్టకరమైన స్నేక్ బైట్ అని చెప్తా ఉన్నారు. దానివల్ల 2 మరణించారు. ఇంకో 2-3 అస్వస్థకు గురైతే వారికి వెంటనే వైద్య సదుపాయం అందించడం వల్ల వారు కోలుకున్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఆ పిల్లలిద్దరి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తల్లిదండ్రులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు, లక్ష్మణ్ కుమార్ గారు, సంజయ్ గారు, నరసింహరావు గారు, స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ పాఠశాలను సందర్శించి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావటం, వెంటనే ఇక్కడికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణం అంతా చూసి పరిసరాలను కూడా చూసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఏ స్కూల్లో కూడా జరగకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి యావత్ మంత్రిమండలం అంతా కూడా ఆలోచన చేసి కావాల్సిన ఏర్పాట్ల కోసం నేను ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా
పెట్టుబడుల కోసం అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా సంఘటన తెలిసిన వెంటనే నాతో వాళ్ళు మాట్లాడారు. తీసుకోవాల్సినటువంటి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటికీ సంబంధించిన బడ్జెట్ ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం. మంత్రిమండలి ఏపీ డిప్యూటీ సీఎం శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా శ్రీహరికోటను సందర్శించారు. కుమార్తె ఆద్యతో కలిసి శ్రీహరికోటకు చేరుకున్న ఆయనకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలకు పవన్ హాజరయ్యారు. శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా షార్లోని రాకెట్లను పవన్ పరిశీలించారు. అనంతరం చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ తరహా మోడల్ను సైంటిస్టులు పవన్ కళ్యాణ్ బహుమతిగా అందించారు. అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం. రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు దండం పెట్టుకుంది. Every time she used to switch on the light around evening time, she used to do with folded hands and she used to do namaskars. So I used to ask her, I said, whom you praying? She laughed and said, she didn't say anything one day, but I was questioning consistently. After 3-4 days she said, నేను ఏమనుకున్నాను, ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ? Which God you praying? అమ్మంది థామస్ ఆల్వా ఎడిసన్కి రాదు. అది ఎంత తాక్కుపోయిందంటే, ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం. సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటాడంటే, అసలు భగవంతుడు అనండి కాదు, మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు, భగవంతుడు మన దైవ మనుష్య రూపేణ అందు. అంటే భగవంతుడు మనుష్య రూపంలోనే వస్తాడు. అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుష్య రూపంలో ఉన్న దేవుడు. సో నాకు అది ఎంత హత్తుకుపోయింది అంటే ఆ పదం. అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం. సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు. యూ మస్ట్ బి అజ్యూమింగ్ దట్ ఐ హ్యావ్ అ గ్రేట్ బడ్జెట్. ఐఎమ్ సారీ టు సే ఐ డోంట్ హ్యావ్ అ బడ్జెట్ బికాస్ స్టేట్ ఇట్సెల్ఫ్ డోంట్ హ్యావ్ అ బడ్జెట్. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ విల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ విల్ హ్యావ్. సో బట్ నెవర్దలెస్ we take inspiration from Shah. శ్రీహరికోటని ఎలా నిర్మించారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాకుతలంలో ఉంది, ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు. వీ నెవర్ హ్యాడ్ బడ్జెట్స్. ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి? స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి? ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు, ఈ దేశంలో మాట్లాడాలి, మనం చేసాలి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి. ఈ ఆర్యభట్ట లాంటి వాడు ఉన్నాడు మన దేశంలో. వేదాల్లో ఎక్కడ చూసినా మనకి 4 వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే. ఎప్పుడు నేను వినేవాడిని, మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల ఇది. ఇట్స్ అన్ ఐలాండ్. నేను రాగానే అనిపించింది, నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ రోజున. హెలికాప్టర్ నుంచి దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, నేను చిన్నప్పుడు ఊహించుకుని ఇదే కదా, ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే ఈ ఐలాండ్లో దిగి నాకున్న ఒకటే ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు, మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి, అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి, అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా ఒక థిక్ జంగల్లా ఉంది ఏంటి అనుకున్నాం. ఇందాక రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగా, నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి, నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అంటే, 1 నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, 2 నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు. మేము కూడా అంటే ఆ సందర్భంలో చెప్పారు, ఈ 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు 3 అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాము మేము.
నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది ఇంత చిక్కగా ఉన్నాయండి చెట్లు, ఇన్ని రకాల చెట్లు. దట్ బయోడైవర్సిటీ, వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షా. వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్. ఎంత గొప్పగా అంటే ఆయన అన్నది ఏంటంటే, మనకి అడ్వాన్స్మెంట్ అంటే సైంటిఫిక్ మనకి అచీవ్మెంట్, డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే కెన్ బీ ఇన్ టాన్. రెండు కలిసి ఉండొచ్చు అనేది ఈ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తెలియజేస్తాం శ్రీహరికోట. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. చాలామంది సార్, ఐ డోంట్ నో వెదర్ హౌ ఫార్ యూ నో దట్ వీ లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ISRO, sir, about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged out. And imagine when Shamu Prasad Garu was quoting me about, okay, I have achieved this politically, but can I tell you that I took that inspiration from Shah. No matter how many times you fail, you come out, emerge out as a victoriously. And I took that inspiration from Shah, from ISRO scientists. Like the space journey of Bharat is the best example that suits this quote. That suits this particular quote. Wolfgang von Goethe, a German poet and philosopher. Boldness has magic, genius and power in it. అంటే నువ్వు ఏదన్నా సరే సాధించాలంటే, నాకు చిన్నప్పుడు అంత అవగాహన ఉండేది కాదు, తెలివితేటలు ఉండేవి కాదు, పిచ్చి కోరికే ఉండేది సాధించాలి. ఎలా సాధిస్తావో జ్ఞానం లేదు. నాకేంటి చాలా ఎక్కువ సాధించాలి, దేశానికి ఉపయోగపడాలనుకున్నాను, కానీ నాకు నేను ఎప్పుడు ఉపయోగపడాలనుకున్నాను అనుకోలేదు. ఆల్వేస్ ఐ వాంట్ టు సర్వ్ మై నేషన్. I don't know how to serve, I don't know. But అలాంటిది somewhere deep down, this kind of quotes of von Goethe. And అలాగే అబ్దుల్ కలాం గారు చెప్పింది, స్మాల్ ఎయిమ్ ఇస్ ఎ క్రైమ్, ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ వన్. చిన్న చితక ఆశయాలు పెట్టుకోకూడదు. వెళ్తే మన మంగళయానంలో మనం వెళ్ళి మనకి మనిషిని రోదసీలోకి పంపించాలి, లేదంటే చంద్రమండలంలో దిగాలి. చిన్న చిత్తగా ఎయిమ్స్ ఉండకూడదు. నాకు కూడా కోరిక ఏముంటుందంటే, నాకు డబ్బులు సంపాదించాలని, పేరు సంపాదించాలని కాదు, నా దేశం నెంబర్ 1గా ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే నాకు ఒక బాధ కలిగింది. 2014లో న్యూయార్క్ టైమ్స్ రిడిక్యూల్డ్ ఇండియన్ స్పేస్ ఎఫర్ట్స్. అలాంటి వాళ్ళు ఈ రోజున వచ్చి మనకి ఇంటర్నేషనల్ స్పేస్ దీనికి, ఈ కమ్యూనిటీకి మనల్ని సాధారణంగా ఆహ్వానించగలిగారంటే, మన శాస్త్రవేత్తలు ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొని కొట్టి మరి చూపించారు. 104 శాటిలైట్స్, 108 శాటిలైట్లు ఒకే రోజున లాంచ్ చేసి మన సత్తా చూపించాము. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడించాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. దేశం గర్వించేలా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పట్టణంలోని కారంపొడి రోడ్డు NSP కాల్వకట్ట వద్ద నుండి 150 మీటర్ల జాతీయ జెండాతో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈరోజు హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే విద్యార్థులు, వేలాది మందిగా పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నాను. హర్ ఘర్ తిరంగా యాత్ర ఈరోజు పెద్ద ఎత్తున వినుకొండ నియోజకవర్గంలో జరిగింది. అలాగే హర్ ఘర్ తిరంగా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశంలో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గొప్ప ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి మీద జెండా, జాతీయ జెండా ఈరోజు పరిచయం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ జెండా యొక్క విశిష్టత ప్రతి పౌరుడికి తెలియాలి, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలనేటువంటి భావాన్ని ఈరోజు ప్రజలందరూ హృదయాల్లో నింపడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యద్భుతంగా నిర్వహించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, పెద్దలకు, పట్టణ ప్రముఖులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన జాతీయ జెండాని ప్రతి ఒక్కరూ భావం అర్థం చేసుకోవాలి. అలాగే జాతీయ జెండా యొక్క ప్రాధాన్యత, ఈ కార్యక్రమం వలన ప్రతి ఇంటి మీద జాతీయ జెండా పెట్టుకోవటం, జాతీయ జెండాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేశభక్తి భావాలు ప్రతి పౌరుడిలో ఈరోజు రేకెత్తిస్తున్నాయి. ఈ దేశభక్తి భావం, ఈ సమైక్యత, సమగ్రత, దేశ సమైక్యత, దేశభక్తి భావం ఇది ప్రతి పౌరుడిలో పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి పౌరుడు దేశం కోసం పునరంకితం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వినుకొండ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేశభక్తి భావంతో దేశాభివృద్ధిలో భాగం కావాలి. అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలి. పేదరిక నిర్మూలనకు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి ఆశయానికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయ సాధన కోసం, పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది. నవ సమాజ నిర్మాణం కోసం అందరూ నడుం బిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, దేశభక్తి భావాలతో, దేశ సమగ్రత కోసం, దేశంలో సమైక్యత కోసం, కుల మతాలకు అతీతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనందరం ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకి ఆకలి తీర్చే పథకాన్ని ఈరోజు ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామ సీమల యొక్క అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి సారథ్యంలో ఈరోజు గ్రామ సీమల అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ, అలాగే విద్య అభివృద్ధి చేస్తూ ప్రతి పేదవాడికి క్వాలిటీ విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కూల్స్ అభివృద్ధి, నాడు నేడులో గొప్ప మార్పు తీసుకొస్తూ, అలాగే నవ సమాజ నిర్మాణానికి, విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా, ప్రతి పేదవాడికి మంచి విద్య అందే విధంగా చర్యలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారికి సమూల మార్పులు తీసుకొస్తూ, అలాగే విద్య అభివృద్ధి చేస్తూ ప్రతి పేదవాడికి క్వాలిటీ విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కూల్స్ అభివృద్ధి, నాడు నేడులో గొప్ప మార్పు తీసుకొస్తూ, అలాగే నవ సమాజ నిర్మాణానికి, విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా, ప్రతి పేదవాడికి మంచి విద్య అందే విధంగా చర్యలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు హర్ ఘర్ తిరంగా బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శ్రీహరికోట షార్ కేంద్రంలో నిర్వహించిన నేషనల్ స్పేస్ డేలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు.